ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఓమ్ డెంటల్ లీడ్స్ వేర్ యువర్ స్మైల్ లివ్ 10/33 ఏసు ప్లాజా యూనియన్ బ్యాంక్ దగ్గర గౌరీ శంకరపురం గుడివాడ. అష్టలక్ష్మి సిగ్నేచర్ టవర్స్ ఒకసారి విజిట్ చేయండి. మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోండి. పామరు రోడ్ అష్టలక్ష్మి గుడి ఆపోజిట్ గుడివాడ. గుడివాడ రూరల్ మండలంలో 1.11 కోట్ల శాసకీయ నిధులతో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. లింగవరం గ్రామంలో 71 లక్షలతో అప్రోచ్ రోడ్డు, మోటూరు గ్రామంలో 40 లక్షలతో రైల్వే స్టేషన్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. లింగవరంలో 3 లక్షల ఎస్డీఎస్ నిధులతో ఏర్పాటు చేసిన తాగునీటి బోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి రహదారి సౌకర్యం కీలకమని, ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి 11 కోట్ల శాసకీయ నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్ల సమస్యలను కూడా దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ యార్డు చైర్మన్ చాటగడ్డ రవికుమార్, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. నేను వచ్చినప్పుడు చాలా వరకు మా స్టేషన్ రోడ్ అని చెప్తా ఉన్నారు. శాసకీ ఫండ్స్ రాగానే 40 లక్షలతోటి ఈ రోడ్ వేపిస్తున్నాం. ఇంతేకాకుండా మొత్తం నియోజకవర్గం మొత్తం మీద 11 కోట్లతోటి అనేకమైన రోడ్లు వేయించుకుంటూ వచ్చాం. నేను రోడ్లు ఒకటే కాదు, నేను ముందుగా ప్రజలకి ఎంత చేరువలో ఉండాలో అనే దాని మీద ఎక్కువ నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎప్పుడు చూసినా కానీ ఎంత దగ్గరగా ఉంటే మనందరం కలిపి ఒక యూనిట్ కింద మన అభివృద్ధిని మనం కోరుకుంటేనే ఎప్పుడైనా కానీ మనకి మంచి అభివృద్ధి మనకి ప్రాప్తిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి రోడ్డు, ప్రతి చోట, ప్రతి గోళంలో ఉంటే నాకు ఈ రోడ్డు కావాలి, ఇంకో రోడ్డు కావాలి, ఇంకో రోడ్డు అని కావాలని అనేది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ప్రతి రోడ్డు నిర్లక్ష్యం చేయబడింది. అందరికీ అర్జెన్సీ కనపడుద్ది. ప్రతి ఒక్కరికి నా రోడ్డు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మా రోడ్డు ఎప్పుడు పడలేదని కామన్గా వినపడేది. ఎక్కడ చూసినా కానీ గుడివాడ నియోజకవర్గంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ 100% చెప్పేది ఏంటంటే మా రోడ్డు 20 సంవత్సరాల నుంచి పండలేదు. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, కొన్ని చోట్ల 40 సంవత్సరాల పాటు అసలు రోడ్డు అనేది లేకుండా ఉన్న పరిస్థితుల నుంచి ఒక్కొక్కటి పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మనకి ఎంత టఫ్ టైంలో కూడా మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఏది అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కలిపి, ఆ ఊర్లో నాయకులందరూ కలిపి, ఆ ఊర్లో కూటమి నాయకులందరూ కూడా కలిపి ఒకసారి కూర్చోబెట్టి నేను ప్రతి దాన్ని అనుసంధానం చేసుకుంటూ వస్తూ ఉన్నాను సాధ్యమైనంత వరకు. ఈ మోడూరు గ్రామం వచ్చేసరికి నాకు ఎప్పుడూ ఒక అసంతృప్తి ఉంటుంది. అది అత్యధికమైన మెజారిటీ ఇచ్చిన గ్రామం ఇది. నా అసంతృప్తి దేనికంటే ఇంకా ఎంతో చేయాలనుకుంటే ఇక్కడ గ్రామంలో కొన్ని చిన్న విషయాల మీద ఆగిపోతూ ఉన్నాయి. నేను అందుకని మహిళలందరినీ మీకు అందరికి వచ్చినప్పుడల్లా మహిళలకు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మూటూరులో మహిళా మండలందరికీ, నా సోదరి మండలందరికీ కూడా చెప్పాను క్లియర్గా, అమ్మ అభివృద్ధి కోరుకుందాం, రాజకీయాలు కాదు, ప్రస్తుతం రాజకీయాలు చేసే టైం కాదు, మనకు కావాల్సింది ఓన్లీ అభివృద్ధి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా నిర్లక్ష్యం చేయబడింది. ఇప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడన్నా కలిపి చేసుకుంటే బాగుంటుంది అనేది. మోటూరు చెరువు నాకు ఎప్పుడు బాధిస్తూనే ఉంటుంది. దాన్ని క్లియర్ చేయలేకపోతున్నాము, సరైన వాటర్ ఇవ్వలేకపోతున్నాము. ఇక్కడ అంటే అండర్గ్రౌండ్ వాటర్ ఉండి మీకు అందరికీ బాగానే పనిచేస్తుంది, కానీ అందరికీ ప్రాబ్లం లేకుండా ఉంది. కానీ అండర్గ్రౌండ్ వాటర్ ఈ ఎల్నిలో పరిస్థితుల్లో ఏమాత్రం దెబ్బకొట్టినా కానీ మనకి చాలా పెద్ద ప్రాబ్లంలో పడతాం. ఈ డిసెంబర్లో అన్నా కానీ ఆ చెరువు ఎండగట్టి తవ్వించి మనం సరిగ్గా చేసుకోవాలనేది నా కోరిక. ఆ ఒక్కటి చేసి పెట్టండి. మీ అందరికి కూడా గ్రామ ప్రజల తరపున నేను కృతజ్ఞుడిగా ఉంటాను. ముందుగా ఎక్స్పెషల్గా నాయకులు ఏంటంటే మట్టి అంటే
గుడివాడలో స్టార్ట్ అయిందంటేనే మోటూరు నుంచి స్టార్ట్ అయింది మట్టి తవ్వకం అనేది. ఎంత దారుణంగా అన్ని అరాచకాలు జరిగినాయో నేను ఎలక్షన్ ముందంతా చూస్తూ ఉన్నాం. కానీ నిజాయితీగా ప్రజల కోసం మనకి ఇక్కడ చేసుకునే దానికి ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉంటారు. ఈ గ్రామానికి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందంటే మాత్రం మనకు మనమే కలిగించుకుంటున్నాం. ఎవరో ఒకళ్ళు వచ్చి అడ్డం పెడితే ఆ అడ్డాన్ని మనం అందరం కూడా వ్యతిరేకించకపోతే మనకి ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అనేది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఇంకా చేయాలని ఉంది, ఇక్కడ ఇంకా అనేకం చేయాలని ఉంది. మీ రోడ్డు ఇదిలా పడుతుంది అనేది కాకుండా ఈ మోటూరు మళ్ళీ ఒక సెంటర్గా, మీకు అందరికీ తెలిసిందే కదా, ఇది ఆల్మోస్ట్ మనకి మండల హెడ్ క్వార్టర్స్ దాకా అవ్వాల్సిన పరిస్థితులు ఉండేది. అంతటి మోటూరు గ్రామాన్ని మనకి ఏదో ఒక రకంగా చూడాల్సి వస్తే నాకు బాధగానే ఉంటుంది. సో తప్పకుండా ఈ మోటూరు మళ్ళీ పునర్వైభవం సాధించుకునేటట్లుగా మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి మీ అందరినీ ముందుకు రమ్మని, పార్టీలకు అతీతంగా ప్రతిదానికి మనకి ఏదైనా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కలిపి మీరందరూ ముందుకు వస్తే నేను మీతోటి ప్రయాణం చేస్తానని చెప్పి ప్రమాణం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.